అక్రమ కేసులపై ఖమ్మం జిల్లా జర్నలిస్టులు గలమెత్తారు. ప్రభుత్వ నియంత్రిత ధోరణిని ప్రశ్నిస్తూ నినాదాలతో హోరెత్తించారు. టీ న్యూస్ ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావు కెమెరామ్యాన్ నాగరాజుపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలంటూ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం జెడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు. టీయూడబ్ల్యూజే జేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు ఐజేయూ నేతలు సంఘీభావం ప్రకటించారు. యూరియా కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అని టీయూడబ్ల్యూజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర రవి ప్రశ్నించారు. రాష్ట్రంలో తీవ్రంగా ఉంది, అలాగే జిల్లాలో ఉంది. యూరియా కొరతపై వార్త కవరేజ్కి వెళ్లి రైతుల అభిప్రాయాలు తీసుకున్నందుకు ఇది ఈ ప్రభుత్వానికి కంటగింపుగా ఉండి వాళ్ళ ముగ్గురు మీద తప్పుడు కేసులు నమోదు చేయడం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై కేసులు పెట్టి జర్నలిస్టులను జైళ్ల పాలు చేసి తమ పాలన సాగించుకోవాలనుకునే పాలక వర్గాలు ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఎక్కడ మనుగడ సాధించలేదు. రైతుతోటి కేసులు పెట్టించడం ఇది అన్యాయం. మీడియా అనేటువంటిది ప్రజల కోసం, అట్లాగే ప్రభుత్వానికి వారిదిగా ప్రపంచానికి నిజాలను తెలియజేస్తుంటే నోరు మూయించడం, నిజాలని వెలికి తీయకుండా చేయడం అనేది ఇది సరైంది కాదు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. ఏదైతే సాంబశివరావు మీద మరో ఇద్దరు కెమెరామెన్లు పెట్టినటువంటి అక్రమ కేసుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే టీజే పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.